ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు, తీవ్ర టెన్షన్లో నాయకులు కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుందండి. అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం మాజీ మంత్రి కేటీఆర్కు అరెస్టు గండం పట్టుకుందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఫార్ములా రేసు నగదు బదిలీ కేసులోనూ ఏసీబీ అధికారులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారని, అయితే ఒక మాజీ మంత్రి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి కేటీఆర్ను అరెస్ట్ చేసేందుకు గవర్నర్ అనుమతిని ఏసీబీ కోరింది. అయితే గవర్నర్ అనుమతిస్తే కేటీఆర్ను ఏ క్షణమైనా ఏసీబీ అధికారులు అదుపులో తీసుకుంటారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు కేటీఆర్కు మరో కేసు మెడకు ఉచ్చులాగిస్తుంది. ఇటీవల లగిచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్లతో సహా మిగతా ప్రభుత్వ అధికారులపైన జరిగిన దాడి కేసులో ఇప్పటికే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు నిన్న ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తుండగా అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసినటువంటి ఆయనను ఈ కేసు సంబంధించిన కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. పట్నం నరేందర్ రెడ్డి రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కేటీఆర్ బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆదర్శంతో దాడికి వ్యూహ రచన చేసినట్లు నరేందర్ రెడ్డి పోలీసులకు అయితే వెల్లడించారు. కేటీఆర్ ఇంటి వద్ద హైటెన్షన్ అంటే కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొడంగల్ దాడి కేసు రిమాండ్ రిపోర్ట్లోనూ కేటీఆర్ పేరు రావడంతో ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జోరుగా సాగింది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్లోని కేటీఆర్ నివాసానికి భారీగా తరలివచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ తదితర పార్టీ ముఖ్య నేతలు కూడా కేటీఆర్కు మద్దతుగా ఆయన ఇంటికి అయితే వచ్చారు. పోలీసులు ఎప్పుడు వస్తారో తెలియక రాత్రంతా కేటీఆర్ ఇంటి ముందు కాపలా కాస్తూ జాగారం చేశారు. తన కోసం తరలి వచ్చిన నేతలకు, కార్యకర్తలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుట్ర అని, ఇలాంటి ఉద్యమం సమయంలో చాలా చూశామని కేటీఆర్ అన్నారు. అయితే అరెస్టులకు భయపడే వాళ్ళం కాదని, ప్రభుత్వంపై ప్రశ్నిస్తే ఉంటామని స్పష్టం చేశారు. కాగా కేటీఆర్ అరెస్టు చేస్తారని జరుగుతున్న ప్రచారం నిజమవుతుందా లేదా అనేది వేచి చూడాలి మరి.